చూడండి ఇంత మంచి ప్లేసులు ఉండగా ఎప్పుడు చూసినా బైరన్ చిన్న కంట్రీ, బైరన్లో ఏముండదు అని చాలామంది అంటారు. నేను చూపెడితే ఈరోజు మీకు ఎన్ని ప్లేసులు ఉండేవో, అంటే కొన్ని నాకు ఏదో ఎంత టైం ఉందో ఆ టైంలో కొన్ని నేను ప్లేసులు చూపెడతా, అవి చూడండి వస్తుంది మీకు అర్థమవుతుంది బైరన్లో కూడా ఎంత మంచి ప్లేసులు ఉంటాయో. ఇది సిటీ బీచ్ ఎంట్రన్స్. ఇది ఎగ్జాక్ట్లీ మీకు గుర్తుండాలంటే పెద్ద బిల్డింగ్ ఉందా, చాలామంది చూస్తుంటారు, స్టెప్స్ లాగా ఉంటుంది. అది ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఈ బిల్డింగ్ పక్కనే ఉంటుంది. చాలా బాగుంటుంది లోపల. హాయ్ అందరికీ, మీకోసం నేను ఈరోజు సిటీ బీచ్కి వచ్చిన మీకు చూపెడదామని చెప్పి. ఎప్పుడు చూసినా బైరాన్లో ఏం లేదని మాట్లాడతారు కదా. ఇప్పుడు చూడండి బైరాన్లో ఏం లేదు, ఎంత మంచి ప్లేసులు ఉన్నాయంటే ఇక్కడ బైరాన్లో చూపెడితే. ఇప్పుడు నేను చాలామంది బైరాన్లో ఉండే వాళ్ళు ఏమంటారంటే బైరాన్లో చూడదగ్గ ప్రదేశాలు ఏం లేవు అంటే. ఎప్పుడైతే మీరు బయటకు వచ్చి చూస్తారో చూడదగ్గర ప్రదేశాలు ఎందుకు ఉంటాయో మీకు అర్థమవుతుంది. బయటకు రండి, బయటకు వచ్చి చూడండి. బైరాన్లో చిన్నది బైరాన్ ఇంతే ఉంటుంది అని ఎన్నో చెప్తారు కదా. అసలు బైరాన్ ఎంత పెద్దగా ఉంటుంది అసలు ఏందన్నది ఇంట్లో వండి చూసుకోనికి అర్థం కాదు. బయటకు వస్తే అసలు బైరాన్లో చూడగ ప్రదేశాలు ఎన్ని ఉంటాయి ఏంది అనేది ఏర్పడుతుంది తెలుసా. చూడండి ఒకసారి ఎంత లగ్జరీ ప్లేసులు ఉంటాయో, సేమ్ మన గోవాలో ఎలా ఉంటాయో అలాంటి ప్లేసులు ఉంటాయి ఇక్కడ. మనమేమో ఇక్కడ ఏం లేదని వచ్చిన వాళ్ళకు డిసప్పాయింట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏం లేదని మాట్లాడేది మన తెలుగు వాళ్ళే. చాలా మంది ఫారినర్స్ ఏంటంటే బైరాన్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే వేరే కంట్రీ, కువైట్, ఖత్తర్, సౌదీ ఇట్లాంటి కంట్రీ పోయిన వాళ్ళు, దుబాయ్ పోయిన వాళ్ళు ఇప్పుడు వచ్చి బైరాన్లో ఏం లేదంట. బయటకు వచ్చి చూడండి, అన్ని కంట్రీలలో టూరిజం అనేది మంచిగా ఉన్నది. బయటకు వచ్చి చూస్తే పడితే బైరాన్లో కూడా చాలా టూరిజం ఉన్నది. బయటకు వచ్చి చూస్తే మొత్తంగా కనబడుతుంది. ఇంతకాడ ఉండి అందరూ మాట్లాడద్దు, ఓకేనా. ఉయ్యాలలా కట్టిరు, ఎంత బాగుందో. ఈ బిల్డింగ్ అందరూ తెలిసే ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమం. ఇంకా అటు వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి, కానీ అక్కడ కొందరు అడవాళ్ళు ఉన్నారు, అందుకే చూపెడతలేను. ఇక్కడ స్టే చేస్తారు ఇక్కడ అందరూ. అండ్ ఇక్కడ నైట్ కూర్చొని ఇక్కడ మంట పెట్టుకుని మంచిగా ఇలా టైంపాస్గా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ అంతా. అదే చిన్నపిల్లలు ఆడుకునే చాలా గేమ్స్ ఆడుకునే ఉన్నాయి అటు సైడ్. ఈ బీచ్ ఎంట్రన్స్ 3 dinar ఎవరైనా రావచ్చు, చాలా బాగుంటుంది. దీని పక్కకే వాటర్ గార్డెన్ సిటీ అని ఉంటుంది ఈ బీచ్ పక్కకే. ఇక్కడ మాత్రం నైట్ మాత్రం సూపర్ ఉంటుంది, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని క్లాక్ టవర్ అంటారు. ఇది రిఫ్ఫాలో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేషనల్ డే వస్తుంది కదా, మస్తు డెకరేషన్ చేస్తారు అటు సైడ్, చాలా బాగుంటుంది. బయటకు వచ్చి చూడండి. ఇదంతా సీప్మాల్ సిటీ సెంటర్ దగ్గరలో, చాలా బాగుంటుంది. ఇది మన ఇండియన్ స్కూల్ దగ్గర. అటు సైడ్ వెళ్ళండి నేషనల్ డే అప్పుడు, ఎంత సూపర్ ఉంటుందో. ఇది వచ్చేసి మనామలో కిడ్స్ కింగ్డమ్ అని ఉంటుంది, పిల్లలు ఆడుకుందని పక్క పంట ఉంటుంది. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ప్లేస్ కూడా చూడండి ఒకసారి. ఇది మొత్తం మనామా రూట్. ఇది మీ అందరూ తెలిసే ఉంటుంది ఈజీగా చాలామందికి. ఇది మొత్తం మనామా రూట్, ఇది డిప్లొమాటిక్ ఏరియా అంటారు. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. సిటీ సెంటర్ నుంచి మన లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇప్పుడు చెప్పిన బీచ్కి ఇట్లుంటాయి, రైట్ సైడ్ వెళ్తే మనామా వస్తుంది. ఎంజాయ్ చేయండి. ఇది జుఫేర్ బీచ్ పక్కన. నైట్ వచ్చారనుకో ఇక్కడికి, ఈవినింగ్ నుంచి నైట్ మధ్యలో వచ్చారనుకో మీ 2 కళ్ళు సరిపోవు. ఎంతమంది వస్తారంటే ఇక్కడికి, మొత్తం సౌదీ వాళ్ళు ఇట్లా అందరు ఇక్కడికి వస్తారు, మస్తు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. చూడండి, నాకు వీలున్న కాడికి ఈరోజు చూపెడుతున్నా. జస్ట్ నేను ఒక 3-4 అవర్స్లో ఎన్ని చూపెట్టినా. మ్యాక్సిమం ఒక డే తిరిగితే ఎంత చాలా బాగుంటుంది అంటే బైరాన్లో. మళ్ళీ ఎవరు అనకండి, సరేనా. రండి బయటకు చూసి అన్ని కనబడితే ఎంజాయ్ చేయండి. బైరాన్కి వచ్చిన వాళ్ళు. బైరాన్లో ఇంకేం లేదంటే మీ కర్మ, మీరు అంతే, ఇక ఎప్పుడు అట్నే మాట్లాడతారు.